నా టైం బాగలేదు సార్. యాదగిరి నమస్తే సార్. రెడ్డి సార్, మంచిగున్నారా? ఏం మంచిగుండమయ్యా. ఈ ఊళ్ళో ఇలా అడుగు పెట్టేనో లేదో దొంగతనాలయ్యా. చిచి చిచి. దొంగతనమా? ఏం పోయింది సార్? ఏం పోవాలయ్యా, బ్రహ్మాండం లిస్టు వచ్చి పోయింది. వాచా? ఏం వాచ్ సార్? హెచ్ఎంటి వాచ్. హెచ్ఎంటి వాచ్ అంటే ఎట్లా సార్? మడిచికి హెచ్ఎంటి వాచ్ ఉండే. హెచ్ఎంటి పెట్టుకున్నోడల్లా దొంగ అంటే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెండ్లం అన్నట్టు అవుతుంది. ఏమిటయ్యా నీ ఉద్దేశం? నేను వచ్చి స్వయంగా రిపోర్ట్ ఇస్తే దొంగను పట్టుకోలేనంటావా? కష్టం సార్. ఈ సీతాపతి వచ్చి నీకు రిపోర్ట్ ఇచ్చాడు, నువ్వు దొంగను పట్టుకోలేని నాకు చెప్తున్నావు. ఇదిగో మా సుబ్బయ్య గారి ఫోన్ నెంబర్ చెప్పబోయే. ఫోన్ ఆగండి సార్, ఆగండి సార్. 24 గంటల టైం ఏంటి సార్? మేము పట్టుకుంటాం కదా. 24 గంటలు టైం ఇవ్వాలి. అవు సార్. దొంగను నువ్వు పట్టుకుంటా సార్. చెయ్యొదిలే. 24 గంటలు టైం ఇస్తున్నాను, జాగ్రత్త. ఇది సిటిజన్ వాచ్ అయిపోయా. హెచ్ఎంటి ఆడికెళ్ళి తేవాలి ఇప్పుడు. సార్ మంచి ఛాన్స్ సార్. ఏందయ్యా? డిఎస్పి మేనమావ గారి వాచ్ ఎలాగైనా పట్టుకోవాలి సార్. మనకు ప్రమోషన్ ఖాయం. ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి సార్. పట్టుకున్నా. ఏమిటి? హెచ్ఎంటి వాచ్. అయ్యో, మా అత్తగారు పెట్టింది సార్. అత్తగారు కావాలంటే ఇంకో పాలు పెడతారు. ప్రమోషన్ కావాలన్నప్పుడు అలా దొరుకుద్దా? రాణి రాణి ఆగు. ఏమిటి నిర్లక్ష్యం? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మా కుటుంబంలో ఇంతవరకు ఎవరు ఇలా ప్రవర్తించలేదు. నువ్వు చేసిన పని తెలిస్తే మా పెద్దవాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నేను గుర్రాలు కొనాలని తెలిస్తే మా పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా? ఇంకెప్పుడు నాతో చెప్పకుండా డబ్బు డ్రా చేయకు. అది మీ డబ్బు కాదు, నాది. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే భారీగా నువ్వేం చేస్తున్నావో నేను తెలుసుకోవడం తప్పంటావా? నా దృష్టిలో అది తప్పే. నేనేం చేసినా మీరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించరనే నమ్మకంతోనే మీ చేత తాళి కట్టించుకున్నాను. అయితే నీకు కావాల్సింది నీ మాట వినే దత్తమ్మే గాని నీ జీవితాన్ని తీర్చిదిద్దే భర్త కాదనమాట. నా జీవితాన్ని ఒకరు దిద్దనక్కర్లేదు. ఒక తరానికి సరిపడే డబ్బు కట్నంగా తెచ్చాను. హెల్ విత్ యువర్ బ్లడీ డౌరీ. కట్నం అని మాట మాటికి దెప్పడం ఎందుకు? దెప్పడం లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తున్నాను, అంతే. ఏమిటి ఆ చూపు? ఏం లేదు, మీరిద్దరు ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుకునే రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వస్తే ఏం చేస్తావు? మీ ఇద్దరికి పెద్ద సన్మానం చేయిస్తాను. సర్లేవే, పెళ్లి కాకముందు ఈ బడాయి నేను పోయాను. మొగుడు వస్తే అప్పుడు తెలుస్తుంది. మొగుడు ఎప్పుడొస్తే ఏం గాని, నాన్న ఎంబో చేశారా? చేశాడు. ఇప్పుడు డబ్బు దేనికి? మా ఫ్రెండ్స్ అంతా కలిసి గంటి పెట్టి వెళ్తున్నాం. వాళ్ళందరి ఖర్చు నేనే భరించాలి కదా. అరుగు మావారు, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరని మీతో చెప్పానా? వచ్చేసారు. ఏమిటండి మీరు ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు? వాళ్ళు చూడకపోతే పర్వాలేదా? పర్వాలేదండి, నేనున్నానుగా. ఉషా 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 ఉషా, ఆపు నీ నాటకం. నీ చేతులతో ఉషను హత్య చేసి ఇప్పుడు నటిస్తున్నావా? జ్యోతి గారు, ఏమిటి నువ్వు అనేది? అవునే, ఈ ఆనంద్ ఉషని గొంతు పిసికి నీళ్ళలో ముంచి చంపాడు. జ్యోతి గారు, ఉషని నేను చంపానా? చంపావు. పోయే ముందు దాని కళ్ళల్లో ప్రాణ భయాన్ని చూశాను. నీ ముఖంలో హంతకుడు క్రూరత్వాన్ని నేను చూశాను. కట్టుకున్న వాడే కసాయి వాళ్ళ గొంతు పిసికి చంపుతూ ఉంటే నమ్మలేని నిజాన్ని నమ్మలేక కళ్ళల్లోంచి ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యురాలు మూగవేదన నా కళ్ళారా చూశాను. ఏమిటి ఆ మాటలు?
తన భర్త తననెంతో ప్రేమగా చూసుకుంటాడని ఉష మనకి ఎన్నిసార్లు చెప్పింది. అతనెందుకు ఉషను చంపుతాడు? చంపాడే, నా కళ్ళ ముందే దాని ప్రాణాలు తీశాడే. జ్యోతి గారు, ఏమిటి మీరు మాట్లాడుతోంది? నా భార్య నేను నువ్వు చంపుకుంటాను వద్దన్న కొద్దీ తనే నన్ను నీళ్ళల్లోకి లాగింది. నా చేతరాదని ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను లోతుకి తీసుకెళ్ళింది. చివరికి నన్ను కాపాడపోయి తనే ప్రాణాలు పోగొట్టుకుంది. పాపాత్ముడా, ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు, ఉషా, నువ్వే చంపావు, నువ్వే చంపావు. Land it, baby, land it. Oh, try to scream. Hey, yo. వద్దన్న కొద్దీ తనే నన్ను నీళ్ళల్లోకి లాగింది. నా చేతరాదని ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను లోతుకి తీసుకెళ్ళింది. రే ఆనంద్, అరే ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే. కులాసేనా? మీ ఆవిడపోయిందిగా, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. చెప్తారా? Better send us to rings. Come on, yeah. Come on. Come on, I say. Come on. ఏమిట్రా ఇది? భార్య పోయిందన్న దుఃఖం కంటే పోతే పోయిందన్న ఆనందం ఎక్కువ కనిపిస్తోంది. ఒరేయ్, కొత్త పెళ్ళం వస్తుందని నేను ఆనందపడుతుంటే పాత పెళ్ళం గురించి గుర్తు చేస్తావెట్రా పూల్. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? వై నాట్? నా దృష్టిలో ఆడదంటే అక్షయ పాత్ర లాంటిది. నా మొదటి భార్య 4 లక్షల కట్నం తెచ్చింది, చచ్చింది. నాకు రాబోయే రెండో భార్య కూడా మరో 4 లక్షల కట్నం తెస్తుంది, చస్తుంది. యు నో మిస్టర్ శివ, ప్రపంచంలో పెట్టుబడి లేని వ్యాపారం ఇదొక్కటే. యూ స్కౌండ్రల్, ఉషను చంపేసి మళ్ళీ పెళ్లికి సిద్ధపడుతున్నావా? నో, నేను బ్రతుకుండగా నీకు రెండో పెళ్లి జరగనివ్వను. ఉషను చంపేసి కేసు లేకుండా చేసుకుని సంబరపడిపోతున్నావేమో. భగవంతుడు అనేవాడు ఉంటే నువ్వు పై లోకాలైన శిక్ష తప్పించుకోలేవురా. భగవంతుడు అనేవాడుంటే నిన్నే నా రెండో భార్యను చేస్తాడు. చేసుకుంటావా? షట్ అప్. నీకే కాదురా, నీలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను చూడు. చూడమ్మా జ్యోతి, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టం చేయించాను. ఆ అమ్మాయి ఊపిరాడక సరిపోయిందే తప్ప గొంతు పిసు చంపినట్టుగా ధృవపడలేదు. ఆల్ రైట్ సార్. ఎక్కడ స్త్రీని పవిత్రంగా చూసుకుంటున్నారని పరాయి దేశం వాళ్ళు చెప్పుకుంటున్నారు, అక్కడే ఆ భారతదేశంలోనే స్త్రీ దిక్కుమాల స్థితిలో ఉందన్న నిజం తెలిసి చట్టాలేవీ చేయలేనప్పుడు స్త్రీ జాతి విముక్తి కోసం నేనే పాటుపడతాను. యువతరాన్ని ఉద్రేకపరిచి నవతరాన్ని న్యాయం కోరి స్త్రీ జాతిని మేలుకొలుపుతాను. సెలవు.